హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మనం ఈరోజు అడవి పంది మాంసం యొక్క ఫ్రై గురించి తెలుసుకుందాము. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ను తీసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అడవి పంది మాంసం యొక్క ముక్కలను ఇప్పుడు అందులో వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో వేసుకుందాము. ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ ఎందుకు యూజ్ చేసామంటే పంది మాంసం ఈజీగా కుక్ అవ్వదండి. సో టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది బౌల్లోకి ఉడికించుకుంటే. సో అలా కాకుండా ఉండటం కోసమే మనం విజిల్స్లో పెట్టుకొని కుక్కర్లో విజిల్స్ ఇప్పించుకొని చేసుకుంటాము. కుక్కర్లో అయితే ఈజీగా ఉడుకుతుందండి. సో అందుకోసమే మనం కుక్కర్ యూజ్ చేస్తాము. సో అలా అన్నీ వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6 or 7 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. అలా వచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో మనం చూడాలి. ముక్క ఉడికింటే నేను తీసి పక్కన పెట్టుకుంటాము. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను అందులో వేసుకోవాలి. అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. వాటిని లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా అందులో వేసుకుందాము. ఫ్రైలో ఆనియన్ ముక్కలను ఎందుకు యూజ్ చేస్తామంటే టేస్ట్ కోసమే అండి. ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ ముక్కలను యూజ్ చేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. క్రిస్పీగా ఇవి తగులుతూ ఉంటాయి. సో అందుకని మనం ఆనియన్ ముక్కలను కూడా యూజ్ చేస్తున్నాము. అలాగే 4 or 5 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని అందులో వేసుకుందాము. ఆనియన్స్ అనేటివి లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. సో అలా లైట్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ని కూడా వేసుకుందాము. అలాగే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మాంసపు ముక్కలు కూడా అందులో వేసుకుందాము. అలా వేసుకొని బాగా కలుపుకుందామండి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 5 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఇవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. సో అందుకని మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాము. సో అడవి పంది మాంసం ఫ్రై అన్నాం కదా, అలాగే ఇవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి.
1 వీక్ వరకు చెడిపోకుండా అలాగే ఉంటాయి. ఇలా నూనెలో ఫ్రై అవ్వడం వల్ల ఇవి అలాగే ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి. అలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కు సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసిన తర్వాత వాటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీరు తినే కారంను బట్టి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాము. సో రెడ్ చిల్లీ అనేది మీరు తినే కారంను బట్టి కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కారం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో మనకు రెడీ అయినట్లేనండి. ఇప్పుడు అడవి పంది మాంసం ఫ్రై రెడీ అయినట్లే. సో చూస్తుంటేనే బాగా నోరూరుతుంది కదా. చాలామందికి ఈ ప్రాసెస్ అనేది కూర అనేది ఎలా చేయాలో తెలియదండి. సో ఫ్రై అనేది కూడా ఎలా చేయాలో తెలియదు. సో మనం ఈ వీడియోలో చూపిస్తున్నాము. చూసి తెలుసుకొని ఇంటి దగ్గర కంపల్సరీ వీలైతే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.